పసుపు పాలు, పసుపు పాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలు, తులసి ఆకులు, పసుపు, మిరియాలు, అల్లం, యాలకులు, ఎండు ఖర్జూరాలు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి పాలు ఒక పక్కన మరిగించేసుకుంటూ ఉంటాము. సో ఫస్ట్ స్టవ్ వెలిగిస్తాను. సో పాలు మరుగుతున్న టైంలో మనం ఏం చేద్దామంటే మొత్తం ఇమ్యూనిటీ పెంచే అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ బ్లెండర్లో వేసేసి చక్కగా బ్లెండ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే అన్నిటికంటే ఫస్ట్ నేను ఇక్కడ ఎండు ఖర్జూరాలు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఎండు ఖర్జూరాల్లో స్పెషాలిటీ ఏంటంటే ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది. అఫ్కోర్స్ కాల్షియం ఉంటుంది, ఎనర్జీ ఇస్తుంది. ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉపయోగించుకోవడానికి కారణం ఏంటంటే ఎండు ఖర్జూరాలు స్పెషలీ ఐరన్ ఉంటుంది. ఐరన్ ఏం చేస్తుందంటే బ్లడ్లోకి వెళ్ళి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని పెంచుతుంది, అలాగే న్యూట్రియంట్ క్యారింగ్ కెపాసిటీ కూడా పెంచుతుంది అనమాట. అంటే పోషకాలని చక్కగా అన్ని అవయవాలకి జారవేస్తుంది అనమాట. అలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. సో ఫస్ట్ ఎండు ఖర్జూరాలు, నెక్స్ట్ మిరియాలు, నెక్స్ట్ అల్లం ముక్కలు, నెక్స్ట్ కొద్దిగా పసుపు కొంచెం ఎక్కువ మోతాదులోనే వేసాను. సో నెక్స్ట్ ఏంటంటే రెండే యాలకులు, తర్వాత తులసి ఆకు, చక్కగా కడిగి పెట్టిన తులసి ఆకు, సో ఇక్కడ మనకి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఇమ్యూనిటీ అనేది బాగా పెంచుతుంది. ఇవి ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇవి చాలా చక్కగా మనకి రక్షిస్తూ ఉంటుంది. సో ఇది పిల్లలకి పెద్దలకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడున్న వైరల్ స్కేర్ మనం గమనించుకుంటే కనుక డెఫినెట్గా మన ఇమ్యూనిటీని బాగా తప్పనిసరిగా పెంచాలి. పిల్లలైనా పెద్దలైనా తప్పనిసరిగా ఇమ్యూనిటీ పెంచాలి. ముఖ్యంగా జలుబు, దగ్గులు వాటికి ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో గ్రైండ్ చేసేసుకుందాం. సో చక్కగా గ్రైండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ పాలు కూడా కాగిపోయినాయి. దీన్ని పక్కన పెట్టేసేసి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. సో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఈ ప్యాన్లో వేసుకోవటం. తులసి ఆకు, అల్లము, మిరియాలు, యాలకులు, ఎండు ఖర్జూరాలు ఇవన్నీ గ్రైండ్ అయ్యేటప్పటికి చాలా అంటే పసుపు కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక మెడికల్ ఫ్లేవర్ అనేది వస్తుందండి. మెడిసినల్ వాసన లాగా అనిపిస్తుంది ఇది. సో కొంచెం పిల్లలకి మీరు ఇచ్చేటప్పుడు అంటే షుగర్ ఇంకా కావాలి అంటే ఎండు ఖర్జూరాలు యాడ్ చేసాం కాబట్టి తీపి అనేది వచ్చేస్తుంది. కానీ ఆ తీపి సరిపోకపోతే కనుక ఇంకొంచెం షుగర్ కానీ, బెల్లం కానీ, పటిక బెల్లం కానీ యాడ్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. సో నీళ్లు వేసి మరిగించుదాం. ఇది ఎంత చక్కగా మరిగితే అంత దాంట్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా, అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా చక్కగా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అది మనం పాలల్లో వడగట్టుకుని పాలు సర్వ్ చేసుకోవచ్చు. ఇది వడగట్టేసుకున్న తర్వాత దీన్ని మనం ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కావాల్సినప్పుడల్లా ఇవ్వచ్చు. అయితే పిల్లలకి ఇది ఇవ్వటం చాలా ముఖ్యం. ఇప్పుడు కరోనా వైరస్ గురించి పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా భయం అనేది పట్టుకుంది.
మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే అలాంటి వైరస్ నాట్ ఓన్లీ కరోనా వైరస్, ఇప్పుడు జలుబైనా దగ్గైనా ఒకరికి ఇంట్లో ఒకరికి వస్తే మొత్తం అందరికీ వస్తుంది, ఆఫీసులో ఒకరికి వస్తే మొత్తం అందరికీ వస్తుంది. సేమ్ కరోనా వైరస్ కూడా అంతే, ఒకరికి వచ్చిందంటే మొత్తం అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. సో తుమ్ముతున్నప్పుడు దగ్గుతున్నప్పుడు జాగ్రత్త పడటం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ జనాలు ఉన్న ప్లేసుల్లోకి పిల్లల్ని తీసుకెళ్లకుండా ఉండటం అనేది చాలా అవసరం. మనం బయటకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా సినిమా హాల్కి కానీ ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట వాష్రూమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ తలుపులు నాబ్స్ ఉంటాయి కదా, ఆ నాబ్స్ మనం డైరెక్ట్గా హ్యాండ్స్తో తీయకుండా ఉండటం అనేది చాలా అవసరం. ఒక టిష్యూ పేపర్ కానీ లేకుంటే చేతులకి గ్లౌజులు వేసుకుని మనం వాష్రూమ్కి వెళ్ళటం అనేది చాలా అవసరం. తలుపు నాబ్ ఒకటే కాదు, ఫ్లష్ నాబ్ కానీ ఇలాంటివన్నీ కూడా, ఎందుకంటే అక్కడ ఇప్పుడు ముక్కు దగ్గర ఇలా చేపెట్టి అనుకోకుండా అక్కడ నాబ్ తిప్పటం కానీ లేకుంటే దేని మీదన్నా కూడా మనకి వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. వైరస్ గాలిలో కంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద పడింది అనుకోండి, గోడ మీదో లేకుంటే బట్ట మీదో లేకుంటే ఎనీ ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు అది 5 to 10 hours వరకు వైరస్ లైవ్గా అంటే విరులెంట్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని మనం ఏం చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయకుండా ఉండటం, ఎస్పెషలీ గుంపులు ఉన్న దగ్గర, ఎస్పెషలీ అంటే మనము బస్సులో ట్రావెల్ చేసినా కానీ, ఆటోల్లో కానీ, క్యాబ్స్లో, మెట్రోల్లో ఎక్కడ ట్రావెల్ చేసినా కానీ ఈ జాగ్రత్తలు చాలా అవసరం. ముక్కుకి ఒకటే కాకుండా చేతులకు కూడా మనం గ్లౌజులు వేసుకుని మనం జాగ్రత్త పడటం అనేది చాలా అవసరం అవుతుంది. అయితే మనకి ఇక్కడ టెంపరేచర్స్ హైగా ఉంటాయి, మనకి ఎస్పెషలీ హైదరాబాద్లో టెంపరేచర్స్ హైగా ఉంటాయి కాబట్టి వైరస్ మనకి అటాక్ అవ్వటం అనేది కొంచెం కంపారిటివ్గా తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత టెంపరేచర్కి అది లైవ్గా ఉండదు కాబట్టి. బట్ స్టిల్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. దేనికైనా కూడా ఏ జబ్బుకైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్. కాబట్టి ఇలాంటి పసుపు పాలు ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా, మార్నింగ్ 6 o'clockకి ఈవినింగ్ 6 o'clockకి ఒక కప్పు తీసుకున్నారనుకోండి వేడివేడిగా, డెఫినెట్గా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే కొంతవరకు అట్లీస్ట్ ఒక 40 to 60% వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మిగిలిందంతా కూడా మన సేఫ్టీలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో 6 o'clock మార్నింగు, 6 o'clock ఈవినింగ్, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ చేంజెస్ అనేవి అక్కడే జరుగుతూ ఉంటాయి. తర్వాత ఎవరికైనా ఎలర్జీ వచ్చే అవకాశం అయినా కూడా అక్కడే, జనరల్గా ఆస్తమా అటాక్ అవ్వటం కానీ లేకుంటే జలుబు చేయటం కానీ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ ఈవినింగే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో 6 o'clock మార్నింగ్, 6 o'clock ఈవినింగ్, ఆ టైంలో ఒక్కొక్క కప్పు తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చక్కగా మరిగిపోయింది. దీన్ని ఏం చేస్తానంటే వడగట్టేసుకుందాం. ఆల్రెడీ మరిగించిన పాలు ఉన్నాయి కదా ఇక్కడ, దీంట్లో మనము ఈ మిశ్రమాన్ని వడగట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. సో స్ట్రైనర్తో ఇలా వడగట్టేసుకుంటే మనకి వైరస్ నుంచి ఒకటే పాలు రెడీ అయిపోతాయి, పసుపు పాలు. సో సర్వ్ చేసేసుకుంటున్నాను గ్లాసులో. పసుపు పాలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. పసుపు పాలకి కావాల్సిన పదార్థాలు: పాలు, తులసి ఆకులు, పసుపు, మిరియాలు, అల్లం, యాలకులు, ఎండు ఖర్జూరాలు. తయారు చేసే విధానము: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి పాలు వేసి బాగా మరగనివ్వాలి. తర్వాత బ్లెండర్లో ఎండు ఖర్జూరాలు, కొంచెం మిరియాలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొంచెం పసుపు, యాలకులు, తులసి ఆకులు వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్లో గ్రైండ్ చేసిన మిశ్రమం, తగినంత నీళ్లు వేసి కలుపుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత వడగట్టుకొని మరిగిన పాల్లో వేసి కలుపుకొని ఒక సర్వింగ్ గ్లాసులో తీసుకుని సర్వ్ చేసుకుంటే పసుపు పాలు రెడీ.